మీరందరూ కలిసి లక్ష్మి చేతే బోనం మోయించండి. నేనెందుకు ఇంట్లో ఉండటం? త్రిపుర వదినా త్రిపుర వదినా ఏ త్రిపుర ఈ విషయం పిల్లలకి చెప్పాలి. అఖిల, నిఖిల, ఒకసారి ఇట్రండి. ఏంటమ్మా కరెక్ట్ గా నిద్రపోయే టైంకి పిలిచావు? ఇప్పుడు నేను చెప్పే మాట వింటే మీరు సంతోషపడతారు. ఏంటమ్మా అక్క నుంచి ఫోన్ వచ్చిందా? ఏం చెప్పింది? ఆ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, కానీ ఈసారి ఎప్పట్లా కాదు, మంచి విషయం చెప్పారు. ఇంత సస్పెన్స్ భరించలేనమ్మా. ఇంతకీ మ్యాటర్ ఏంటి? ఇందాక భద్రావతి వదిన ఫోన్ చేసింది. రేపు బోనాల పండగ కదా, మనల్నందర్నీ పండగకి రమ్మని ప్రేమగా పిలిచారు. నిజమేనా? భద్రావతి అత్తయ్య అంత ప్రేమగా పిలిచారంటే నమ్మబుద్ధి కావట్లేదమ్మా. మళ్ళీ అక్కడికి వెళ్లిన తర్వాత సూటిపోటి మాటలతో అవమానించారు కదా. చాలే ఆపవే, అప్పుడెప్పుడు అలా జరిగింది, ప్రతిసారి అదే జరుగుతుందనుకోవడం తప్పు. అయినా జరిగిన దాంట్లో మన పొరపాట్లు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు అవన్నీ మర్చిపోయి ఆప్యాయంగా బోనాల పండగకి పిలిచినప్పుడు మనం వెళ్లాల్సిందే. సుమిత్రమ్మ ఎంత మారిపోయావమ్మా. మారకపోతే ఎలా చెప్పు? ఇప్పుడు అక్క మాత్రమే ఆ ఇంటి కోడలు కాదు, అఖిల కూడా ఆ ఇంటికి కాబోయే కోడలు. మనమే తగ్గి ఆ ఇంటికి వెళ్ళాలి. అఖిల, నువ్వు నీ కాబోయే అత్తయ్య గారిని కలవడానికి రెడీగా ఉండు. అఖిల, నీ పెళ్లితంతో మాట్లాడిన తర్వాత రేపు 2 కుటుంబాలు కలుస్తున్నాయి. నువ్వక్కడ అందరితో కలిసిమెలిసి ఉండాలి. నీ వల్ల ఏ పొరపాటు జరగకూడదు. అమ్మా, నువ్వు దానికి సర్ది చెప్తున్నట్టు లేదు, హెచ్చరిస్తున్నట్టుంది. ఏ, నువ్వు ఆపవే. దాంతో ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే ఏంటి నీ గోల? అఖిల, రేపక్కడ నీ కాబోయే అత్తయ్య ఉంటారు. ఆవిడేం చెప్పినా సరే విసుక్కోకుండా చేయాలి. ఎవరేమడిగినా సరే నవ్వుతూ సమాధానం చెప్పాలి. అర్థమైందా? అమ్మా, ఇదంతా చూస్తుంటే నాకు పెళ్లి కూడా చేసుకోవాలనిపించట్లేదు. తలెత్తకుండా మాట్లాడడం, ప్రతిదానికి తలూపడం, అదంతా మీ జనరేషన్ అమ్మా. ఇదంతా నేను చేయలేను. అఖిల, ఏది ఏమైనా సరే ఈ పెద్దవాళ్లు పెట్టే అన్ని పరీక్షల్లో నువ్వు గెలవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఏయ్, నోరు మూసుకుని వెళ్ళి పడుకో. నువ్వు కూడా పడుకోమ్మా. ఈ మహిళలు ఇలా చేయడం కరెక్ట్ కాదురా. మగాళ్ళని బయటికి పంపించి లోపల మీటింగ్ అరేంజ్ చేశారు అంటే ఈ ఇంట్లో మగాళ్ళకి విలువ, అదే మనకు విలువ లేదా? ఇప్పుడు కనుక మనం వెళ్ళి ఎందుకు మమ్మల్ని బయటికి పంపించాలని అడిగితే, అసలే వాళ్ళంతా యూనిటీగా ఉన్నారు, మనల్ని ఏమైనా చేయొచ్చు నాన్నో. లేడీస్ మాత్రమే మీటింగ్లో ఉన్నారంటే ఏదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు అంటావా? అలాంటిది ఏం లేదు నాన్న. రేపు పండగ కదా, ఆ ఏర్పాట్లు ఎలా చేయాలా అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అన్నయ్య చెప్పింది కరెక్టే. ఎప్పట్లాగే ఈ లేడీస్ ఏర్పాట్లన్నీ మనకప్పచెప్పి వాళ్ళు మాత్రం అందంగా అలంకరించుకొని ఫోటోలు దిగుతూ ఉంటారు. ఈసారి అలా కాకుండా వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్నారంటే మనకి పరిభారం తగ్గుతుందేమో అనిపిస్తుంది. రేయ్, మీరలా అనుకున్నారు కానీ చూస్తూ ఉండండి, ప్లాన్ అంతా అయిపోయింది, మీరెళ్ళి పని చేయండి అని స్టైల్గా చెప్తారు. చెప్పని నాన్న, మనకేమన్నా కొత్త చేసేద్దాం. పైగా ఇప్పుడు మనం ముగ్గురమే కాదు, ఇక్కడ ఇంకో క్యాండిడేట్ కూడా ఉన్నాడు. ఏరా క్యూట్ బాయ్, మాతో కలిసి పని చేస్తావు కదా? అవును హరి, ఇందాకే అడగాలనుకున్నాను, మర్చిపోయాను. ఈ బాబుని ఇంట్లో పెట్టుకోవడానికి మీ అమ్మ 2 రోజులు పర్మిషన్ ఇచ్చింది కదా? నాన్న ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. రే బుజ్జి, ఇలా రా, ఇలా రా. గుడ్ బాయ్. నాన్న,
నేను ఇప్పుడు తాతయ్య బాబాయ్తో మాట్లాడుతూ ఉంటాను. ఇదిగో ఫోన్లో ఈ గేమ్ ఆడుతూ ఉండు. ఇప్పుడు చెప్పండి నాన్న. బాబు ముందే ఇదంతా మాట్లాడితే ఫీల్ అవుతాడు, అందుకే ఆపండి అన్నాను. మంచి పని చేశావురా. ఈ పాత ప్రేమకి అర్థం కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే మీ అమ్మని చూస్తుంటే వీడి మీద జాలి చూపించేలా లేదురా. ఇంకా 2 రోజులైనా బాబు తల్లిదండ్రులు దొరక్కపోతే ఏం చేస్తావురా? బాబును మళ్ళీ అనాథాశ్రమంలో వదిలొచ్చేస్తావా? ఛాన్సే లేదు నాన్న. కేవలం ఒక హాఫ్ డే అక్కడ ఉండి వాడు ఎంత బాధపడ్డాడో నేను కళ్ళారా చూశాను. వాడికి మళ్ళీ అదే కష్టం కలిగిస్తే నాకంటే దుర్మార్గుడు ఎవరు ఉండరు నాన్న. బాబు వాళ్ళ అమ్మ నాన్న దొరికేంత వరకు నా దగ్గరే ఉంటాడు. మరి అమ్మని ఎలా మేనేజ్ చేస్తావు అన్నయ్య? రేపు పండగ ఉంది కాబట్టి ఇప్పుడు గొడవలు ఎందుకని పెద్దమ్మ తిట్టినందుకు అమ్మ సైలెంట్ అయిపోయింది. ఈ పండగ అయిపోగానే అమ్మ అనుకున్నంత పని చేస్తుంది అన్నయ్య. అవునరా, మీ అమ్మ గురించి నీకు తెలుసు కదా. బాబుని ఇంట్లోంచి పంపించకుండా ఉండదు. నువ్వే ప్లాన్ బి రెడీ చేసుకోవాలి. ఏంటమ్మా ఈ టైంలో కబోర్డ్ క్లీన్ చేస్తున్నావు? కళ్ళు కనిపించట్లేదా? బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను. నువ్వు ఇంట్లో వాళ్ళలాగా నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపకు. ఇంట్లో వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదు, నువ్వు వాళ్ళలాగే బుద్ధి లేకుండా మాట్లాడుకో. అమ్మా నేనెవరి కూతుర్ని చెప్పు? ద గ్రేట్ త్రిపుర కూతుర్ని. నాకు బుద్ధి లేకపోవడం ఏంటమ్మా? అమ్మా ఈరోజు బ్యాగ్ ఎందుకు ప్యాక్ చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఎక్కడికి వెళ్తున్నావో కాదు, ఎక్కడికి వెళ్తున్నామని అడుగు. నేనెక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి, అర్థమైందా? సరే ఎక్కడికి వెళ్తున్నాము? అమ్మో, ఇక్కడే కొంచెం దూరంలో నా ఫ్రెండ్ సాధన ఉంది కదా, అక్కడికే వెళ్తున్నాం. మనం బోనాల పండగ అక్కడే చేద్దాం. అమ్మా మన ఇంట్లోనే బోనాల పండగ సూపర్ గా చేస్తారు కదమ్మా, మనం ఎందుకు వెళ్ళాలి చెప్పు? ప్రతి బోనాల పండక్కి మీ అమ్మ బోనం మోసేది కదా, ఈసారి ఆ లక్ష్మి బోనం మోస్తుందంట. అందుకే మనం ఇక్కడ ఉండటం లేదు. తొందరగా రెడీ అవ్వు, వెళ్దాం. అమ్మా నాకు నీతో పాటు రావడం ఇష్టం లేదు. ఇంట్లో పండగ పెట్టుకుని ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదమ్మా. ఏంటమ్ము నువ్వు కూడా? ఏది తప్పో ఏది ఒప్పో నాకు బాగా తెలుసు. నేను చేసేదంతా నీకోసమే అమ్మో. ఎక్కువ మాట్లాడకుండా వెళ్దాం పదా. ఏయ్ త్రిపుర, ఏం మాట్లాడుతున్నావే? అయినా ఇంట్లో ఆడపిల్ల లేకుండా పండగ ఎలా చేయాలి? అవునమ్మా, నేను వెళ్ళటమే మంచిది. ప్రతిసారి నేనే కదా బోనం మోసేది. ఇప్పుడెందుకమ్మా లక్ష్మి చేత కొత్తగా బోనం మోయిపిస్తున్నారు?